హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని కలెక్టివ్ నౌన్స్ గురించి డిస్కస్ చేద్దాం. కలెక్టివ్ నౌన్స్ అంటే సమూహాల పేర్లు అనమాట. కొన్ని యొక్క గుంపుల పేర్లు అంటాం కదా. మనం అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇక్కడ గర్ల్స్ యొక్క గుంపుని మనం ఏమంటామంటే గ్రూప్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యంగ్ ఫెలోస్ అంటే ఏ గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్ అంటే పిల్లల యొక్క గుంపుని మనం ఏమంటాం అంటే గ్యాంగ్ అంటాం. మగ పిల్లల యొక్క గుంపుని మనం ఏమంటాం అంటే గ్యాంగ్ అంటాం. గర్ల్స్ని ఏమంటామంటే జస్ట్ గ్రూప్ అంటాం అనమాట. గర్ల్స్ని గ్రూప్ అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్. నెక్స్ట్ బీస్ అంటే తేనెటీగలు. తేనెటీగల యొక్క గుంపుని ఏమంటాం అంటే స్వామ్ అంటాం. ఏ స్వామ్ ఆఫ్ బీస్. నెక్స్ట్ వచ్చేసి పక్షుల యొక్క గుంపుని మనం ఏమంటామంటే బర్డ్స్ యొక్క గుంపుని ఫ్లైట్ అంటాం. ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్. నెక్స్ట్ వచ్చేసి షీప్ అంటే గొర్రెలు అనమాట. గొర్రెల యొక్క గుంపుని మనం ఏమంటామంటే ఫ్లక్. గొర్రెల మందని మనం ఏమంటామంటే ఇక్కడ ఫ్లక్. ఏ ఫ్లక్ ఆఫ్ షీప్. నెక్స్ట్ వచ్చేసి పడవల సమూహం వచ్చేసి మనం ఏమంటామంటే ఫ్లీట్. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. పడవల యొక్క సమూహాన్ని మనం ఏమనాలి ఇక్కడ ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అనాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన అంగూర్ పండు అనమాట, గ్రేప్స్. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటే మనం అంగూర్ పండులో గుత్తి అంటాం కదా. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, తాళాల గుత్తి అంటాం కదా. ఏ బంచ్ ఆఫ్ కీస్. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. నెక్స్ట్ వచ్చేసి కట్టెలు అనమాట, స్టిక్స్. కట్టెల యొక్క గుంపుని మనం ఏమంటామంటే ఇక్కడ కట్టెలన్నీ ఒక దగ్గర సమూహం చేసినందుకు మనం ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి తోడేలు. ఊల్స్ అంటే తోడేలు అనమాట. తోడేల సమూహాన్ని ఏమంటామంటే ఇక్కడ ఏ ప్యాక్ ఆఫ్ ఊల్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అంటే మన పూల యొక్క గుంపుని ఏమంటామంటే బకెట్ అంటాం. ఏ బకెట్ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాటిల్ అంటే ఇక్కడ ఎద్దుల యొక్క సమూహాన్ని ఏమంటే హర్డ్ అంటాం. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్. నెక్స్ట్ వచ్చేసి సైనికుల యొక్క సమూహాన్ని మనం ఏమంటాం అంటే ఆర్మీ అంటాం. ఈయన ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. మనం చూసుకుంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కడంటే ఇక్కడ ఫ్లైట్ వచ్చేసి మన బర్డ్స్ అనమాట. బర్డ్ యొక్క సమూహం. ఫ్లైట్ అంటే బర్డ్స్ యొక్క సమూహము. నెక్స్ట్ వచ్చేసి ఫ్లక్ వచ్చేసి మనకి ఏదంటే ఫ్లక్ అంటే మనం షీప్ అంటాం. ఫ్లక్ వచ్చేసి షీప్, గొర్రెల సమూహము. ఫ్లీట్ వచ్చేసి మనకు షిప్స్ అనమాట, పడవలు. ఫ్లైట్ బర్డ్స్, ఫ్లక్ షీప్, ఫ్లీట్ వచ్చేసి షిప్స్ అనమాట, పడవలు. స్పీడ్ చూసినట్టయితే గ్రూప్ ఆఫ్ గర్ల్స్, ఏ గ్యాంగ్ ఆఫ్ యంగ్ ఫెలోస్, ఏ స్వామ్ ఆఫ్ బీస్, ఏ ఫ్లైట్ ఆఫ్ బర్డ్స్, ఏ ఫ్లక్ ఆఫ్ షీప్, ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్. ఇక్కడ ఈ మూడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్, ఫ్లక్, ఫ్లీట్. ఇక్కడ ఫ్లైట్ అంటే బర్డ్స్, ఫ్లక్ అంటే షీప్, ఫ్లీట్ అంటే షిప్స్ అనమాట. నెక్స్ట్ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్, ఏ బంచ్ ఆఫ్ కీస్, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్, ఏ ప్యాక్ ఆఫ్ ఊల్స్, ఏ బకెట్ ఆఫ్ ఫ్లవర్స్, ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్, అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇది మన 4th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని కలెక్టివ్ నౌన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వొకాబులరీ పార్ట్లో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదే ఇక్కడ మనకు ద యంగ్ వన్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఎనిమల్స్. యంగ్ వన్స్ అంటే ఇక్కడ మనకి ఏమంటామంటే ఇక్కడ యంగ్ వన్స్ అంటే బేబీస్ అనమాట. యంగ్ వన్స్ అంటే బేబీస్. ఇక్కడ అంటే ఈ బర్డ్స్, ఎనిమల్స్ యొక్క బేబీస్ని మనం ఏ నేమ్తో పిలుస్తామని చెప్పేసి అనమాట. అది ఎక్కడ అంటే 4th క్లాస్ ఇంగ్లీష్లో. ఫస్ట్ వచ్చేసి మనం క్యాట్ని కిటెన్ అంటాం. క్యాట్ యొక్క బేబీని కిటెన్ అంటాం. టైగర్ యొక్క బేబీని కబ్ అంటాం. గోట్ యొక్క బేబీని కిడ్ అంటాం. ఓల్ యొక్క బేబీని ఓలెట్ అంటాం. డాగ్ యొక్క బేబీని పప్పి అంటాం. ఈగల్ యొక్క బేబీని ఈగ్లెట్ అంటాం. హెన్ యొక్క బేబీని చిక్ అంటాం. పిగ్ యొక్క బేబీని పిగ్లెట్ అంటాం. కౌ యొక్క బేబీని కాఫ్ అంటాం. గూస్ యొక్క బేబీని గూస్లింగ్ అంటాం. షీప్ యొక్క బేబీని ల్యాంబ్ అంటాం. డక్ యొక్క బేబీని డక్లింగ్ అంటాం. నార్మల్గా వచ్చేసి మనం బర్డ్స్ యొక్క బేబీని ఏమంటాం అంటే చిక్స్ అంటాం. బర్డ్స్ యొక్క బేబీస్ని చిక్స్ అంటాం. మరొకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాట్ యొక్క బేబీని కిటెన్ అంటాం. టైగర్ కబ్, గోట్ కిడ్, ఓల్ ఓలెట్, డాగ్ పప్పి, ఈగల్ ఈగ్లెట్, హెన్ చిక్, పిగ్ పిగ్లెట్, కౌ కాఫ్, గూస్ గూస్లింగ్, షీప్ ల్యాంబ్, డక్ డక్లింగ్. ఇవి మనకు యంగ్ వన్స్ ఆఫ్
బర్డ్స్ అండ్ యానిమల్స్ అనమాట. అంటే కొన్ని జంతువులు పక్షుల యొక్క బేబీస్ని మనం ఇంగ్లీష్లో ఏ నేమ్స్తో పిలుస్తాం. ఇది మనకు 4th క్లాస్లో ఉన్నటువంటి మనకు వొకాబులరీ అనమాట. థ్యాంక్ యూ ఆల్.